నిలుపుదల చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎనుగుదురుపేటలోని నక్లా పంజాలో ఈ ఏడాది ఊరేగింపు ప్రక్రియ నిలిపివేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రక్రియను గత 60 సంవత్సరాలుగా జరుపుతున్న పంజాలో ఒక వర్గం తొలుత ఊరేగింపు సకాలంలో పూర్తి చేయని కారణంగా పంజాకు ముఖ్యమైన ఈ ప్రక్రియ నిలిపివేయడం జరిగిందన్నారు. 2021 నుండి నక్లా పంజాతో విభిన్నంగా ఉన్న ఒక గ్రూపు ఈ ప్రక్రియకు విఘాతం కలిగిస్తోందని వారు విమర్శించారు. 2021లో ఈ నక్లా పంజా ఊరేగింపు ప్రక్రియపై అదే గ్రూపు తీవ్రంగా దాడి చేసిన దుర్ఘటన గురించి పోలీసులకు వివరించడం జరిగిందని, సదరు గ్రూపుకు వేరే మార్గం కేటాయించాలని పోలీసులకు సూచించామని వారు తెలిపారు. అయితే రూట్ మరియు సమయాల్లో కలిగిన అసౌకర్యం కారణంగా తమ కార్యక్రమాన్ని నక్లా పంజాలోనే పరిమితం చేసుకున్నామని వారు వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈ నగలా పంజా నుండి 50 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది. 60 రోజు 40 రోజు స్థానిక నగలా పంజా నుండి మనకి 50 సంవత్సరాల పర్మిషన్లు ఉన్నాయి. కానీ మన డిఎస్పీ గారు దృష్టి వద్ద, మన ఇనుగుదురుపేట సిఏ గారు దృష్టి వద్ద తీసుకెళ్ళాం. ఇంకో పార్టీ వేరేగా వాళ్ళు పర్మిషన్లు పెడితే ఇవ్వమాకండి, మన 50 సంవత్సరాలు ఇది, మన తర్వాత కానీ ఎప్పుడైనా ఇవ్వండి, మా కార్యక్రమం మా టైంలో డిస్టర్బ్ చేయవద్దని దయచేసి ఆయన కోరాం. డిఎస్పీ గారి దగ్గర కోరాం. కానీ మీ టైంకి డిస్టర్బ్ చేయనన్నారు. డిఎస్పీ గారు హామీ ఇచ్చారు, సిఏ గారు కూడా హామీ ఇచ్చారు. మళ్ళీ అయినా సరే మా టైంలో వేరే వాళ్ళకి ఇచ్చేసి మన కార్యక్రమం మొత్తం ఇది చేశారు సార్. కానీ మేము బాధపడతలా, ఆ దేవుడి చూసుకుంటామని వాళ్ళ మీద, ఆ దేవుడి మీద పెట్టేస్తాం. 2021లో ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది అని చెప్పి డిఎస్పీ గారికి సిఐ గారి దృష్టిలోకి తీసుకెళ్ళాం. వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు సంగతి మాకు అనవసరం అండి, ఈసారి మట్టికి మేము చాలా పక్కడబందీగా చేస్తాము, కంప్లీట్ బందోబస్తు పెడతాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాము అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. టైమింగ్స్ కూడా వాళ్ళు ఏం చేశారంటే, మేము వేరే రూట్లో ఇవ్వండి, మేము చేయవద్దని చెప్పడానికి మేము ఎప్పుడూ వెనకాడము, అందరూ ఈ ప్రజాస్వామ్యం అందరూ చేసుకోవాలి, కానీ ఈ పర్టికులర్ ప్రొసెషన్ వేరే రూట్లో వాళ్ళకి ఇవ్వండి, ఎందుకంటే మాకు 2021లో ఒక సంఘటన జరిగింది, అది మళ్ళీ జరగకుండా ఉండాలంటే వేరే రూట్ లేదు, మేము చూసుకుంటాము ఈ విషయము అలా అని చెప్పి 2 నుంచి 4:30 వరకు వాళ్ళకి టైం ఇచ్చారు ఫస్ట్ పార్టీకి. 4:30కి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ పార్టీ క్లోజ్ చేసేస్తుంది గాడిఖానాలో, ఆ తర్వాత మీరు 4కి బయలుదేరి రండి అని చెప్పి మాకు చెప్పారు. ఇదే మాట మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దగ్గర కూడా తీసుకువెళ్ళి పెడితే ఆయనకు కూడా డిఎస్పీ గారు అష్యూరెన్స్ ఇచ్చారు ఇవాళ మార్నింగు. ఏమనంటే, ఫస్ట్ పార్టీ 2 నుంచి 4:30 వరకు క్లోజ్ చేసే బాధ్యత మాదండి, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పారు. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే, వీళ్ళు 5 గంటలకు కూడా కెనడీ రోడ్డు టచ్ చేయాలి ఫస్ట్ పార్టీ. డిఎస్పీ గారు సిఐ గారు రౌండ్లు వేస్తూనే ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఫోన్ కూడా ఎత్తకుండా ఫస్ట్ పార్టీ కెనడీ రోడ్డు కూడా టచ్ చేయాలి 5 గంటలకి. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా కంక్లూడ్ అవ్వాల, 6 అవుతుంది, ఇంకా గాడిఖానాల్లో వాళ్ళ ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. మాకేం చేశారంటే, ప్రొసీడింగ్స్లో మేము 5వ తారీఖు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ పర్మిషన్ ఇమ్మని చెప్పి ఇవాళ పొద్దున హడావుడిగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్రొసీడింగ్స్ అన్నీ తప్పులే. ఆ తప్పులు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానికి మాకు అవకాశం లేకుండా చేశారు. అందుకే మేము వెళ్లకుండా మాకు ఇవాళ అడ్డు తగిలేరు వాళ్ళు. అందుకనే మేమేం చేసామంటే, ఈసారికి మేము ప్రొసెషన్ తీయలేదండి, ఇది చాలా బాధాకరమైన రోజు, ఇది బ్లాక్ డే, ఇది మేము కండెమ్ చేస్తాము, ఇది తప్పకుండా కొల్లు రవీంద్ర గారు దృష్టికి తీసుకెళ్తాము, ఇది హోమ్ మినిస్టర్ గారి దగ్గర దృష్టికి గారు తీసుకెళ్ళి దీని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆమెకి రిక్వెస్ట్ చేస్తాము. మండే కానీ వెనస్డే కానీ ఇది డీటెయిల్ ఎంక్వైరీ జరిగితే నిజాలు బయటపడతాయి. ఈరోజు మొహరం 40th డే నాడు ఆ ప్రొసెషన్కి సంబంధించి ప్రతి ఇయర్ మేము ఒక ప్రొసీడింగ్స్ పెట్టుకుంటాం. దాని లైసెన్స్, మైక్ పర్మిషన్, ఇది అన్నింటికి లైసెన్స్ ఇస్తారు. అలాగే ఈ సంవత్సరంలో పెట్టినప్పుడు మన డిఎస్పీ గారి దగ్గర, సిఐ గారి దగ్గర రేపు వచ్చి వస్తున్నాం, ప్రొసీడర్ చేస్తామని చెప్పి దాదాపు ఒక 15 రోజులు మాకు అసలు ఏంటంటే చెప్పలా. లాస్ట్ 2 days ముందు ఏం చెప్పారంటే, వేరే పార్టీ వాళ్ళు కూడా మీరు ముందు వచ్చి అడుగుతున్నారు, లైసెన్స్ అడుగుతున్నారు అని అడిగారు. దానికి ఏం చెప్పామంటే, సార్ 2021లో ఇలాగే జరిగితే ఒక పెద్ద డిస్టర్బెన్స్ జరిగింది, ఒకళ్ళు కొట్టుకున్నారు, ముందు వాళ్ళు ఎల్లరో చేయొద్దండి, అలా అదొక రాంగ్ ప్రొసీడింగ్ వెళ్తుందని చెప్తే అసలు మేము బాధ్యత తీసుకుంటామని ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఇవాళ మార్నింగ్. దాంట్లో ప్రొసీడింగ్స్లో ఏమున్నాయంటే, అసలు ఈ 4 పార్టీలు ఏదైతే ఈ రూట్ మీద వెళ్ళి చేసుకున్న దానికో ఒక్కళ్ళు కూడా కన్సల్ట్ చేయాల. వాళ్ళు కన్సల్ట్ చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్ని తప్పులు ఉన్నాయంటే ప్రొసీడింగ్స్లో మా వరకు చెప్తాం మీకు.
మాకు ఇచ్చిన మా మినిస్టర్ గారికి ఏం చెప్పారంటే, మీది ఓల్డ్ ప్రొసెషన్ కాబట్టి మీకు అసలు మీ ప్రోగ్రామ్కి డిస్టర్బ్ అవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఫస్ట్ అష్యూరెన్స్ ఇచ్చారు మినిస్టర్ గారి దగ్గర. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్లో ఏముందంటే, మా ప్రొసీడింగ్ మేము ప్రతి సంవత్సరం ఇచ్చేది ప్రొసీడింగ్ 3 to 6:30 మాకు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్లో మార్నింగ్ 5 ఈవినింగ్ 4 కల్లా మేము ఇక్కడ బయలుదేరి చింతసిటీ సెంటర్ కాడికి వెళ్ళాలి. అక్కడికి 5 o'clockకి రీచ్ అవ్వాలంటే ఇంత చిన్న డిస్టెన్స్. ఇక్కడ నుండి చింతసిటీ సెంటర్కి వెళ్తాక 1 గంట టైమింగ్, 4 o'clockకి బయలుదేరి 5 o'clockకి రావాలని చెప్పేసి 1 గంట టైమింగ్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ వెళ్తాకి 5:40కి వెళ్ళాలి మేము, గాడిఖానాకి 6:30కి వెళ్ళాలని చెప్పి మాకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మా కింద ఉన్న పార్టీకి ఏం చేశారంటే 4 o'clockకి మీరు బయలుదేరి బారమస్తాను ఉండి 4:30 కల్లా మీరు పైగంబర్ హుదా కాస్తానికి వచ్చేయాలని 4 ఇచ్చారు. మేము ఇక్కడ నుండి షార్ట్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి గంట టైమింగ్ ఇచ్చారు అక్కడికి వెళ్తాకి. వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి అరగంటలో పైగంబర్ హుదా కాస్తానికి వెళ్ళిపోవాలని వాళ్ళకి ఇవ్వటమే కాక వాళ్ళకి 6 o'clockకి పోలీస్ స్టేషన్ సెంటర్ ఇచ్చేవాళ్ళని ప్రొసీడింగ్స్లు ఇచ్చారు. మేము బ్యాక్లో 5 o'clockకి చింతసిటీ సెంటర్లో ఉన్నవాళ్ళం వాళ్ళని క్రాస్ చేసి 6 o'clockకి ఎలా వెళ్తాం అనేది డిఎస్పీ గారు కానీ మన సిఐ గారు కానీ చెప్పాలి ఈ ప్రొసీడింగ్స్. అసలు ఇలాంటి ప్రొసీడింగ్స్ మళ్ళీ ఎవరికి ఇచ్చారంటే డైరెక్ట్గా మినిస్టర్ గారికి ఇచ్చి మేము ఫాలోఅప్ చేస్తామని నేను చెప్పారు. వీళ్ళు ఇన్ని తప్పులు తడకలు ఉన్న కనీసం వాళ్ళు వాచ్ చేయకుండా దీన్ని పొద్దునుండి డిఎస్పీ గారికి అక్కడ పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ జరుగుతుంటే 2 సార్లు తీసుకెళ్ళి చూపిస్తే ట్రై చేసాం. ఇది ఏమంటే దీంట్లో తప్పులు ఉన్నాయి, మీరు మినిస్టర్ గారికి మిస్గైడ్ చేస్తున్నారేమో అని చెప్పి. లేదండి మేము మొత్తం మేనేజ్ చేస్తాం, టైమింగ్ మెయింటైన్ చేస్తాం అన్నారు. కనీసం ఇప్పుడు టైం చదువుతాయి 6:10 అవుతుంది. వాళ్ళు 4:30కి క్లోజ్ అవ్వాల్సింది 6:10 కూడా ఇంకా కెనడీ రోడ్ మీద ఉన్నారు ఫస్ట్ పార్టీ. ఇంక మళ్ళీ ఏం టైమింగ్ మెయింటైన్ ఇచ్చారు ఏంటనేది దీనికి మినిస్టర్ గారు వాళ్ళు సమాధానం చెప్పాలి. అది కాక ఏదైతే మీరు ఇనాయత్ హుసేన్ ఆగుజాను, మీరు హసన్ అబ్బాసు ఏదైతే వీళ్ళు ఫేవర్ చేశారో ఫస్ట్ పార్టీ ఉన్నారో, ఒక 10 రోజుల క్రితమే డిఎస్పీ గారి దగ్గర మేము నగలా పంజాగాడికి రాము, వాళ్ళ జోలికి రాము అని చెప్పేసి క్షమాపణలు చెప్పేసి ఒక లెటర్ రాసి ఇచ్చారు. మేము మీకు కూడా చెప్తున్నాం, మేము ఫస్టే చెప్పాము మీకు, మీరు ఇలా ముందు ఈ రిలీజియస్ పార్టీస్లో మీరు ఫోర్స్ చేయలేరు, ముందు పెట్టమాకండి అని చెప్పి ఆయనకి పాత 2021లో ఇది కూడా చెప్తే కూడా మేము దానికి బాధ్యత తీసుకుంటామని అంత అష్యూరెన్స్ ఇచ్చింది. మీరు మాకు ఇవ్వటం కాక మినిస్టర్ గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చి ఇది ఫెయిల్ అయినందుకు ఆయన మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. అలాగే లాయర్ గారు చెప్పినట్టు దీనికి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి దీని మీద ఎంక్వైరీ చేసి ఒక రిలీజియస్ ప్రోగ్రామ్ ఎందుకు ఇలా మిస్గైడ్ చేశారు, ఇలాంటి తప్పులు తడకలు ఉన్న ప్రొసీడింగ్ని వితౌట్ మీరు కరెక్షన్ చేయకుండా మినిస్టర్ గారు వితౌట్ కన్సల్టింగ్ అసలు ఎవరిని కన్సల్ట్ చేయకుండా 4 పార్టీలని మీరు ఇవ్వటం అనేది ఒకటి. రెండోది దీంట్లో తప్పులు తడకలు ఉన్నదానికి మినిస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి దీని ప్రకారం మేము ఫాలో చేయడం ఉన్నదానికి ఇది మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద ఎంక్వైరీ చేయమని కోరుకుంటాం సార్.